ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన ఇష్యూలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డిపై చర్యలకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఈ విషయంపై విజిలెన్స్ విచారణ చేయించి రిపోర్ట్ తెప్పించుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. శ్రీనివాసరెడ్డి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. కోర్టు వివాదాల్లో ఉన్న 573, 574 సర్వే నెంబర్స్లోని భూమికి సెల్ఫ్ అసెస్మెంట్తో 10 పెద్ద బిల్డింగ్స్ లో 80 ఫ్లాట్స్ ఉన్నట్లు చూపించి నంబర్లు కేటాయించినట్లు గుర్తించారు. మేము 2003లో అల్వాల్ 573 సర్వే నంబర్లో 3 ఎకరాల 24 గుంటలు మేము కొనుక్కున్నాము. తర్వాత 2004లో 573, 574లో ఒక 5 ఎకరాలు కొనుక్కున్నాము. ఈ 3 ఎకరాల 24 గుంటలు అది యూఎల్సీలో లేదు, క్లియర్ ల్యాండ్. దాంట్లో ఎవరి ఆబ్జెక్షన్ లేదు. మనం యూఎల్సీ ఎన్ఓసీ తీసుకున్నాము, అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి. ఈ 5 ఎకరాల ల్యాండ్లో అది యూఎల్సీలు ఉన్నది. ఆ యూఎల్సీ కోసము మేము కోర్టుల కేసులు నడుస్తున్నాయి. 2007లో జనార్దన్ రెడ్డి ఆ ల్యాండ్ని కొట్టేయాలని ఆయన ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చిన తర్వాత మేము కోర్టులో కొట్లాడుతున్నాము. ఆయన ఓడిపోయింది కోర్టులో. ఓడిపోయిన తర్వాత అది ఇంకెవరికన్నా అమ్మాలి, అది రిజిస్ట్రేషన్ చేయాలని ఒక పెద్ద ప్లాన్ తోటి ఒక ప్లాటింగ్ చేసి చాలా మందికి సేల్ చేయాలని ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడిగి తిరుగుతుంది. మేము దాన్ని అది కోర్టు ఆర్డర్ కింద పెట్టి అది రిజిస్ట్రేషన్ కాకుండా మేము ఆర్డర్ పెట్టినాం, ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఇది ఎటైనా రిజిస్ట్రేషన్ కాదని ఈ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన దగ్గరికి తిరుగుతుండే. ఆయన శ్రీనివాసరెడ్డి దగ్గరికి మాకు డౌట్ వచ్చి శ్రీనివాసరెడ్డి దగ్గరికి నేను కంప్లైంట్ ఇచ్చిన. శ్రీనివాసరెడ్డి సార్ ఆయన ఏదో హౌస్ నంబర్ కొరకు ప్రయత్నం చేస్తున్నా నాకు తెలిసింది. మీరు 8% దాన్ని హౌస్ నంబర్లు ఇవ్వద్దు, దీంట్లో ఇన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఆయనకు డాక్యుమెంట్లు లేవు, ఫేక్ డాక్యుమెంట్. ఆయన మీద దాదాపు 25-30 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆయన మీద అల్వాల్ పోలీస్ స్టేషన్లో మా సైట్కి ఎప్పుడు వచ్చినా కానీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్లు చేశారు. మీరు ఆయనకి దయచేసి ఇవ్వకుండా అని అన్ని కాపీలు, ఈ కోర్టు ఆర్డర్స్, ఆయన ఫేక్ డాక్యుమెంట్ అన్నీ ఆయనకు సబ్మిట్ చేసినాక మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ ఒక 4 రోజులకు మళ్ళీసారి కూడా ఇచ్చేసినాక నేను ఇయ్యను అది ఇదని అన్నాడు ఆయననే. తర్వాత ఒక 4 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ అది స్లాట్ బుక్ అయిందని మాకు తెలియగానే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి మీరు ఎలా చేస్తారు ఇది అని అంటే వాళ్ళు ఉండి ఇది హౌస్ నంబర్లు ఉన్నాయి అని అన్నారు. హౌస్ నంబర్ ఉన్నాయని అంటే నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసిన హౌస్ నంబర్ కోసం చేస్తే వాళ్ళు మాకు ఇస్తే నేను హౌస్ నంబర్ చూసి నేను షాక్ అయినా. ఆయన 5 ఎకరాలు ఆయన క్లెయిమ్ చేసే 5 ఎకరాలు వాళ్ళు కనీసం 9 ఎకరాలకు హౌస్ నంబర్ 80 ఇల్లు ఇచ్చింది.